నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. పౌర్ణమి రోజున అసలు పూజా విధానం ఏంటి, ఏం చేయాలంటారు ఆ రోజున? పౌర్ణమి అనేటప్పటికీ విశేషం. అవును, సహజంగా పౌర్ణమి రోజు మనకి నదీ స్నానాలకి ఎక్కువ ప్రాధాన్యత. మనం అయితే ఇక్కడ మరి చాలామంది ఇళ్లలో నదులు, మనకేం ఊళ్ళలో నదులు ఉండవు, అలాగే మనకి సముద్రాలు ఏమీ దగ్గరగా ఉండవు. సముద్ర స్నానాలు చేయడానికి మరి ఎలా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ, లేదా మనకి ఏమైనా మనకి ఊళ్ళ మధ్యలో కానీ ఎక్కడ తటాకాలు అంటే చెరువులు లాంటివి కానీ ఉంటాయి. ఇప్పుడు చెరువులలో ఎక్కడో పల్లెటూరులో తప్ప మనకైతే ఇక్కడ ఏమీ లేవు. సో మరి అలా కనీసం బావిలో నీళ్ళు, బావిలు కూడా లేవు ఇప్పుడు, పైన ట్యాంక్లో నీళ్ళు. ఆ వచ్చిన వాటినే గంగా 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 అని 3 సార్లు తలుచుకుని, అంటే ఎప్పుడైతే మనం గంగను స్మరిస్తామో, నీటిని తాకి బకెట్లో నీళ్ళు పెట్టుకుని ఆ నీటిని తాకి స్మరిస్తామో వెంటనే అందులోకి గంగ ప్రవేశిస్తుంది. సో అది గంగా నదితో సమానం అవుతుంది. లేదండి మా ఇంట్లో గంగ నీళ్ళు ఉన్నాయండి, ఓ చుక్క గంగ నీళ్ళు తెచ్చుకొని మనం స్నానం చేసే వాటితో వేసుకుంటే అవి గంగ నీరుగా మారుతాయి. అప్పుడు మనం గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. సముద్రంలో స్నానం చేసిన ఫలితం రావాలని. సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. కాబట్టి ఈ నీళ్ళలోనే కాస్త ఉప్పు వేయి, రాళ్ల ఉప్పు, మామూలు ఉప్పు కాదు, రాళ్ల ఉప్పు వేయి. వేస్తే అదే సముద్ర స్నానం. ఈ సముద్ర స్నానం కింద రాళ్ల ఉప్పు వేసి చేయడం వల్ల 2 ఉపయోగాలు. ఒకటి, సముద్ర స్నానం చేసామన్న ఫలితం ఒకటి. 2, మనకి ఏవైనా నెగిటివ్ ఏమైనా బయట వాళ్ళ నుంచి దిష్టిలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా, చూపులు ఏమైనా ఉన్నా కూడా ఈ రాళ్ళ ఉప్పుతో స్నానం చేసేయడం వల్ల మనకున్న దిష్టి దోషాలు కూడా తగులుతాయి, అంటే తొలగిపోతాయి అన్నమాట అవి కూడా. సో కాబట్టి ఈ నదీ స్నానం కూడా మనకి పనికొస్తుంది. అంటే ఇలా ఇంట్లోనే ఇలా కూడా మనం స్నానం చేస్తాం. స్నానానంతరము ఇంట్లో నిత్య దీపారాధన, అంటే నిత్యము మనం ఏదైతే చేస్తామో ఆ భగవంతు ఆరాధన మానకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఈరోజు ఇది కదా, ఏదో విశేషం ఉంది కదా అని దేవుడిని తీసుకొచ్చి హాల్లో పెట్టుకుని నిత్యం దేవుడు పూజ చేసే దేవుడి దగ్గర దీపం పెట్టరు. అది చాలా పొరపాటు. నిత్య దీపారాధన, నిత్య పూజా విధానం ఎప్పుడూ ఉండాలి. విశేషమైన రోజుల్లో కూడా ఉండాలి. ఓకే, నిత్య పూజా విధానం అయిన తర్వాత దగ్గరలో ఉన్న గుళ్ళోకి ఏదైనా వెళ్ళి, అమ్మవారి గుళ్ళోకో శివాలయానికో ఎక్కడికొక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి, దర్శనం అయిన తర్వాత మామూలుగా మనం కొంతమంది పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉంటారు. పౌర్ణమి ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఉపవాసం లేని వాళ్ళు పొద్దున మామూలుగా భుజించిన తర్వాత సాయంకాలం మనకి చంద్రుడు వస్తాడు కదా, చంద్రుడు వచ్చే సమయంలో మనకి ఆ కిరణాలు మన మీద పడాలి. అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది చూసారా, ఆ ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి శుభ్రంగా చంద్రుడిని చూస్తూ, ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. మన మనసు చంచలం అయిపోతూ ఉంటుంది. ఒకసారి ఇలా అనుకుంటా, ఒకసారి అలా అనుకుంటా, ఒకసారి మనసు మారిపోతూ ఉంటుంది. సో ఆ మనసు మారిపోతుందో, స్థిరమైన నిర్ణయం లేదు అంటే మన జాతకంలో ఏదో చంద్రదోషాలు ఉన్నాయి అని అర్థం. సో కాబట్టి అలాంటి చంద్రుడి యొక్క బలం కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ పౌర్ణమి రోజు చంద్రుడికి చూస్తే ఎదురుగుండా నిలబడి అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి ఏ పారాయణ అయినా కూడా చేసుకుని చంద్రుడిని చూస్తూ పారాయణ చేసుకున్న తర్వాత అక్కడ చంద్రుడికి ఇష్టమేమి నివేదన పాలు, అమ్మవారికి కూడా పాలు నివేదన చేస్తాం. దొరికితే ఆవు పాలు లేదా ఇంట్లో వచ్చే పాలే, దాంట్లో అంత పటికి బెల్లం ముక్క, పటికి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ పంచదార కాకుండా వేసుకొని ఆ చంద్రుడికి నివేదన చూపించి ఆ యొక్క పాలు అందరూ కానీ స్వీకరించినట్టయితే మనసులు ఏమైనా ఆందోళనకరంగా ఉంటూ ఉంటాయి ఇంట్లో. ఏదో ఒక చిన్న అమ్మాయి ఈ విషయ సమస్య తీరింది అనుకుంటే ఏదో సమస్య, ఏదో ఆందోళన చెందుతుంటారు. లేదా మన ఇంట్లో సమస్యలు కాదనుకో, పక్కవాడి సమస్య కూడా మనకి ఆందోళన కలిగించేస్తుంది. సో ఇలాంటి మనసు కాస్త గజిబిజిగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇలా ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క పౌర్ణమి కింద, అంటే ఆ చంద్రుడి కింద మనం పెడతాం కదా ఈ పాలు, ఆ కిరణాలు వచ్చి రేసెస్ వచ్చి పాల మీద పడతాయి. అవి తాగడం వల్ల మనకి మన మనసు శాంతి పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అమ్మవారిని అందరూ కొలుచుకొని ఈ యొక్క
పాలల్లో కాస్తంత పటికి బెల్లము, అది కొద్దిగా సువాసన కొద్ది యాలక పొడి వేసి నివేదన చేసి, ఈ నివేదన చేసే ముందరే కాస్త చంద్రుడికి చూపిస్తూ ధూపము దీపము చూపించి అప్పుడు నివేదన చేసుకుని అందరూ కూడా పైనే కూర్చుని తాగితే ఇంకా మంచిది. బయటే కూర్చుని అందరూ కూడా తాగి వస్తే ఆ ఇల్లు ఎంతో, ఆ ఇంట్లో ఉండే ఎవరైతే ఉంటారో మనుషులు, వాళ్ళు మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంటే ఎనర్జెటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేనికైనా మనసే కదా కారణం. మనసు సరిగ్గా లేదనుకో మనం ఏ పని చేయలేం, బుర్ర పని చేయదు, ఉత్సాహంగా పని చేయలేం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఇలా అటు అమ్మవారిని ఆరాధన చేసినట్టు ఉంటుంది, ఇటు చంద్రుడి ఆరాధన కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా పౌర్ణమి ఉన్న రోజులో ఆ చంద్రుల అమ్మవారు దర్శనమిస్తుంది అంటారు. అందుకనే చంద్రుడికి దండం పెట్టుకోమని చెప్తారు మనకి. అందుకనే అష్టమి చంద్ర విభ్రాజ అని చెప్పి అమ్మవారికి వస్తుంది నామం. అమ్మవారి యొక్క వంక చంద్రవంక కూడా అష్టమి రోజు ఎలా అయితే చంద్రుడు ఉంటాడో సన్నంగా, అలాగా అమ్మవారి యొక్క వంక కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఈరోజు ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. ఏ ఫలితాలు అంటే ఎవరికి ఏం కావాలంటే అది, ధర్మబద్ధమైన ఏ కోరికైనా కూడా అమ్మవారు నెరవేరుస్తుందమ్మ. అలాగే అమ్మ, పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే ఆ రోజున అమ్మవారిని చంద్రుడిని ఎలా ఆరాధించాలనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మ. ధన్యవాదాలు. నమస్తే.